వన్ విజన్ వన్ డైరెక్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వ విధానమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక నుంచి గ్రామ వార్డు సచివాలయాలు విజన్ యూనిట్లుగా పనిచేయాలని నిర్దేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై సదస్సు జరిగింది. దీనికి మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు హాజరవగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. డేటా ఆధారంగా పాలన ఏ విధంగా చేపట్టాలని, సత్వర నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలని, డేటా ఆధారిత గవర్నెన్స్ ద్వారా ప్రజలకు ఎలా మెరుగైన సేవలు అందించవచ్చనే అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఏ హోదాలో ఉన్నా పౌరులకు సంతృప్తి కల్పించేలా అందరం పనిచేయాలన్నారు. దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలని ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా విజన్ ప్రణాళికలు రూపొందించామన్నారు. నెల, త్రైమాసికాల వారి లక్ష్యాలు పెట్టుకుని ఫలితాలు సాధించాలని సూచించారు. ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్ డేటా ఆధారిత పాలనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇంకా తేదీ ఖరారు కాలేదని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు 2 ఏళ్లలో 2,000 కోట్లు ఖర్చు చేసి ఉత్తరాంధ్రలోని కీలక ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. వంశధార, తోటపల్లి, వంశధార టు నాగావళి అనుసంధానం, జంజువాతి, హిరమండలం, నాగావళి టు చంపావతి, మహేంద్ర తనయ, తారకరామ, తీర్థసాగర్, మడ్డువలస రిజర్వాయర్ వంటి కీలక ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని తెలిపారు. ఇక గురువారం వెలగపూడి సచివాలయంలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై జలవనరుల శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఉత్తరాంధ్రలో కీలకమైన 9 ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా 1.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రావడంతో పాటు 2.48 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరుగుతుందని నిమ్మల వెల్లడించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తీసుకురావడంతో పాటు కరువు ప్రాంతాలకు ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు. 2019-24 మధ్య కాలంలో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులను మాజీ సీఎం జగన్ గాలికి వదిలేశారని, ₹1 కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని విధ్వంసం చేస్తే కూటమి ప్రభుత్వం చిట్టచివరి ఎకరా దాకా సాగునీరు అందించేందుకు కృషి చేస్తుందని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ గాడిలో పెడుతున్నామన్నారు. ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టు పనులపై ఆ ప్రాజెక్టు అథారిటీ 2 రోజుల పాటు సమీక్ష నిర్వహించనుంది. శుక్రవారం హైదరాబాద్ పీపీఏ కార్యాలయంలో ప్రాజెక్టుపై సీఈఓ అతుల్ జైన్ సమగ్ర సమీక్ష చేయనున్నారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి జైన్ బృందం చేరుకుంటుంది. శనివారం ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలిస్తుంది. కీలకమైన డయాఫ్రమ్ వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణ పనుల తీరును పరిశీలిస్తుంది. ఈ నెలాఖరున అతుల్ జైన్ రిటైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో చివరిసారిగా పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పెట్టుబడిదారుల సదస్సు సిఐఐలో జీరో వేస్ట్ విధానాలను అనుసరించనున్నట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. సదస్సులో ప్రతినిధులకు 100% రీసైక్లింగ్ అనుకూల బయోడిగ్రేడబుల్ వస్తువులను ఉపయోగించాలని నిర్ణయించామని, ఇది దేశంలోనే మొట్టమొదటి జీరో వేస్ట్ మోడల్ కార్యక్రమంగా నిలిచిపోతుందని తెలిపారు. విశాఖలో గురువారం మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి ఆయన మాట్లాడారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు ఇచ్చే టీ కప్పులను రాగి పిండితో తయారు చేయిస్తున్నామని, మట్టితో తయారు చేసిన బాటిళ్లతో తాగునీరు అందిస్తామన్నారు. సదస్సు జరుగుతున్నప్పుడే తడి, పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తను అక్కడే డీకంపోజ్ చేసే ఏర్పాట్లు చేస్తున్నామని పట్టాభి చెప్పారు. సదస్సు జరిగే ప్రాంగణంలో ఫ్లెక్సీలకు బదులు ఎల్ఈడీ స్క్రీన్లు, డిజిటల్ స్క్రీన్లు, సమాచారం కోసం క్యూఆర్ కోడ్ పద్దతిని అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఇక అంతకుముందు ఆయన ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో సిఐఐ సదస్సు కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, తరలింపు వంటి అంశాలపై జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు, ఇంజనీరింగ్ విభాగం సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మద్యం విక్రయాలు భారీగా తగ్గాయి. బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపుతుండటంతో అమ్మకాలు అధికారిక దుకాణాలకే పరిమితమయ్యాయి. విక్రయాలు తగ్గడానికి ఇదే కారణమని భావిస్తున్నారు. అయితే 5 జిల్లాల్లో ఏకంగా 25% పడిపోయాయి. దీనికి కారణాలపై ఎక్సైజ్ శాఖలో విశ్లేషణ జరుగుతోంది. పెరగడమే తప్ప తగ్గడం తెలియని మద్యం విక్రయాలు ఏపీలో ఈసారి భారీగా తగ్గాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో 2,517 కోట్ల మద్యం విక్రయాలు జరగగా అక్టోబర్లో 2,418 కోట్లకు పరిమితమయ్యాయి. అంటే 99 కోట్ల మేర అమ్మకాలు తగ్గాయి. బెల్ట్ షాపులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అనధికారికంగా ఎక్కడ మద్యం విక్రయిస్తున్నా నిఘా పెట్టి చర్యలు తీసుకుంటోంది. విక్రయాలు తగ్గడానికి కారణం ఇదే అని భావిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్తో పోల్చితే ఈసారి ఏకంగా 430 కోట్లు తగ్గడం గమనార్హం. కాగా గతేడాది అక్టోబర్లోనే నూతన మద్యం షాపుల పాలసీ అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో కొత్తగా షాపులు ఏర్పాటు చేసుకున్న మద్యం వ్యాపారులు భారీగా మద్యం దిగుమతి చేసుకున్నారు. దాంతో గతేడాది అక్టోబర్లో అమ్మకాలు భారీగా నమోదయ్యాయనే వాదన వినిపిస్తోంది. అయితే మొత్తం 26 జిల్లాల్లో అమ్మకాల్లో 4 జిల్లాల్లో మాత్రమే వృద్ధి నమోదైంది.
25% పైగా అమ్మకాలు తగ్గిన జిల్లాలపై అధికారులు దృష్టి పెట్టారు. అక్కడ నాటుసారా, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, ఇతర మత్తు పదార్థాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఒకప్పుడు బెల్టులు వ్యవస్థీకృతంగా ఉండేవి, లైసెన్స్ షాపుల తరహాలోనే కనిపించేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటికి చెక్ పెట్టింది. అయితే రహస్యంగా బెల్టులు అక్కడక్కడ కొనసాగుతున్నాయి. చాలా వరకు లైసెన్సీలే వారి పరిధిలో ఉన్న కొన్ని బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా ఆ షాపు మద్యం అమ్ముతున్నారు. ఇందులో నకిలీ మద్యం వ్యవహారం లేదు. అయితే నకిలీ మద్యం వెలుగులోకి వచ్చాక ముఖ్యమంత్రి ఆదేశాలతో బెల్టులపై ఎక్సైజ్ శాఖ మరింత నిఘా పెట్టింది. ఎక్కడైనా బెల్టులో నకిలీ మద్యం దొరికినా సమీపంలోని మద్యం షాపు బాధ్యత అన్నట్లుగా చర్యలకు దిగింది. దీంతో లైసెన్సీలు షాపులకే పరిమితమవుతున్నాయి. అలాగే ఎక్సైజ్ శాఖ నిఘా ఫలితంగా మద్యం అమ్మకాలు తగ్గిపోయాయి. ఇక కార్తీక మాసం అయ్యప్ప దీక్షల సీజన్ కావడంతో రానున్న 2 నెలలు మద్యం అమ్మకాలు ఇంకా తగ్గిపోతాయని అంచనా వేస్తున్నారు. నకిలీ మద్యం తయారీ కేసులో 11 మంది నిందితులకు విజయవాడ 6వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ను పొడిగించింది. న్యాయాధికారి జి లెనిన్ బాబు గురువారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, డి శ్రీనివాసరెడ్డి, అంగులూరి వెంకట కళ్యాణ్, నకిరికంటి రవి, తాండ్ర రమేష్ బాబు, షేక్ అల్లాబుక్షు, చక్కా సతీష్ కుమార్, విజయవాడ జిల్లా జైల్లో అద్దెపల్లి జగన్మోహన్ రావు, బాదల్ దాస్, ప్రదీప్ దాస్ ఉన్నారు. వారిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయాధికారి ముందు హాజరుపరిచారు. వారికి 13వ తేదీ వరకు రిమాండ్ను పొడిగించారు. మరోవైపు ఈ కేసులో 9 మంది నిందితులతో పాటు జోగి బ్రదర్స్ వేసిన బెయిల్ పిటిషన్లపై విచారణను 6వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు 11వ తేదీకి వాయిదా వేసింది. అద్దెపల్లి బ్రదర్స్, నకిరికంటి రవి, బాదల్ దాస్, ప్రదీప్ దాస్, డి శ్రీనివాసరెడ్డి, అంగులూరు వెంకట కళ్యాణ్, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, చెక్కా సతీష్ కుమార్, జోగి సోదరుల బెయిల్ పిటిషన్లపై ఎక్సైజ్ అధికారులు గురువారం కౌంటర్ దాఖలు చేశారు. ఏపీలో అభివృద్ది అంతా తానే చేశానని, ఆ క్రెడిట్ ను సీఎం చంద్రబాబు చోరీ చేస్తున్నాడని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో తన పార్టీ విద్యార్థి విభాగంతో ఆయన సమావేశమయ్యారు. తాను చేసిన అభివృద్ది ఇప్పుడు రివర్స్ అయిందని చెప్పారు. 2019 దాకా రాష్ట్రంలో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ఉండేవన్నారు. చంద్రబాబు ఒక్కటి కట్టలేదన్నారు. కరోనా ఉన్నప్పటికీ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తెచ్చానని, వాటిలో 5ంటిని 300 కోట్లతో పూర్తి చేశానని జగన్ చెప్పుకొచ్చారు. మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేటు పరం చేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా 12న అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలకు పిలుపునిచ్చారు. డిసెంబర్లో ఫీజు పోరు చేద్దామని చెప్పారు. వ్యవసాయాన్ని చంద్రబాబు దండగా మారిందని అంటారని, తన హయాంలో పండగ చేశానని తెలిపారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడానికి తన చొరవే కారణమన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ తన వల్లే వస్తోందని, ఈ క్రెడిట్ ను చంద్రబాబు చోరీ చేస్తున్నారని మళ్లీ అన్నారు. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు కూడా చేపట్టానని చెప్పారు. భారీ పరిశ్రమలతో పెట్టుబడి ఎక్కువ, ఉద్యోగాలు తక్కువగా ఉంటాయన్నారు. ఎంఎస్ఎంఈలలో పెట్టుబడులు తక్కువ, ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఐపీఎస్ అధికారి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ విశాల్ గున్ని సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు తక్షణం విధుల్లోకి తీసుకుని ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని క్వాట్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. విచారణ ప్రారంభమైన వెంటనే ప్రభుత్వ న్యాయవాది జీవీఎల్ మూర్తి స్పందిస్తూ ప్రస్తుత కేసులో అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారన్నారు. విచారణను వాయిదా వేయాలని కోరారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ తుహీనా కుమార్తో కూడిన ధర్మాసనం పిటిషన్పై విచారణను నవంబర్ 11కి వాయిదా వేసింది. ఐపీఎస్ అధికారి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ విశాల్ గున్ని సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు తక్షణం విధుల్లోకి తీసుకుని పోస్టింగ్ ఇవ్వాలని, ఆయనకు రావాల్సిన అన్ని ప్రయోజనాలు కల్పించాలని క్వాట్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ రోజున ఒక్క ఓటరును వదలకుండా బూత్ కు రప్పించి ఓటు వేయించేలా ఏర్పాట్లు చేసుకోవాలని, పోలింగ్ శాతం ఎంత పెరిగితే కాంగ్రెస్ కు మెజారిటీ అంత పెరుగుతుందని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పరిస్థితి కాంగ్రెస్ కు సానుకూలంగా ఉందని, అయినా సరే ఏ చిన్నపాటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. ప్రచారానికి ఇంకా 4 రోజులే మిగిలి ఉన్నందున బస్తీలు, కాలనీల్లోకి చొచ్చుకొని వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను వివరించాలని చెప్పారు. గురువారం జూబ్లీహిల్స్ లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లతో సీఎం సమావేశమయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, వివేక్, సీతక్క, కొండా సురేఖ మినహా మిగతా మంత్రులు ఇందులో పాల్గొన్నారు. ఒక్కో మంత్రితో వేర్వేరుగా సుమారు 20 నిమిషాల పాటు సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్
మహేష్ గౌడ్ మాట్లాడారు. వారు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న డివిజన్లో ప్రచారం తీరు ఎలా ఉంది, ఎక్కడెక్కడ వెనకబడ్డం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటనేది వివరించారు. డివిజన్ల వారీగా సమీక్ష వివరాలను వారికి అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. పోలింగ్ రోజున ప్రతి ఓటర్ను బూత్ కు తీసుకువచ్చి ఓటు వేయించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి, కాంగ్రెస్ కు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకమని, అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రచారానికి 4 రోజులే మిగిలినందున ఉదయం నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించాలన్నారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ 2 ఏళ్లలో అధికారంలోకి ఎలా వస్తాడని రాష్ట రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల సెంటిమెంట్ మాటలు నమ్మితే గోస పడతారంటూ ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా రెహ్మత్ నగర్ డివిజన్లో మంత్రి కోమటిరెడ్డి గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, అభివృద్ది అని, పేదలను కడుపులో పెట్టుకుని కాపాడే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. బస్తీల్లోని పేదలకు మంచి జరగాలంటే నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని కోరారు. అసలైన సర్వేలన్నీ కాంగ్రెస్ గెలవడం ఖాయమని చెబుతుండటంతో బీఆర్ఎస్ నేతలు నైరాస్యంతో మాట్లాడుతున్నారని, వారి మోసపు మాటలు నమ్మొద్దని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ మహానగర సమగ్ర అభివృద్ది జరిగిందని పునరుద్ఘాటించారు. ఏమైనా అంటే ఫ్లైఓవర్లు నిర్మించామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన 14 కిలోమీటర్ల పీవీ ఎక్స్ప్రెస్ వే ఫ్లైఓవర్ 50 ఫ్లైఓవర్లతో సమానమని కోమటిరెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ 7-8 చిన్న ఫ్లైఓవర్లు నిర్మించి గొప్పలు చెబుతుందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతల సెంటిమెంట్ మాటలు నమ్మి మోసపోతే గోస పడతారని ఆలోచన చేయాలని ఓటర్లను కోరారు. కంటోన్మెంట్లో జరుగుతున్న దానికి రెట్టింపు అభివృద్ది జూబ్లీహిల్స్ లో చేస్తామని స్థానిక ప్రజలకు కోమటిరెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించుకోవడం బీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో విజయ సాధనకు పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ఏ ఎన్నికలోనైనా పార్టీలో కీలక పాత్ర పోషించే దీటైన వ్యూహకర్త తాను స్వయంగా విజేతగా నిలవడంతో పాటు తమ అభ్యర్థులను సైతం గెలిపించుకోవడంలో చాతుర్యం చూపే మాజీ మంత్రి హరీష్ రావు ఈసారి ప్రచార రంగంలో లేకపోవడం పార్టీకి లోటుగా మారింది. కొన్ని రోజుల క్రితం ఆయన తండ్రి సత్యనారాయణ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేరుగా ప్రచారంలో పాల్గొనలేకపోయినా కొద్ది రోజులు గడవడంతో ఒకవైపు తనను పరామర్శించేందుకు వచ్చేవారితో మాట్లాడుతూ మరోవైపు తన ఇంట్లోనే ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. బీఆర్ఎస్ నిర్వహించిన, ఇతరులు చేసిన సర్వేల సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. పోలింగ్ బూతుల వారీగా పార్టీ ఎక్కడా, ఎందుకు వెనకబడి ఉందో అంచనా వేస్తున్నారు. ప్రతి 100 ఓట్లకు ఒక ప్రతినిధిని, వారితో సమన్వయానికి పోలింగ్ బూతులు, డివిజన్ల వారీగా స్థానిక సీనియర్ నేతలను పార్టీ నియమించింది. వీరందరినీ సమన్వయం చేసుకుని ఓటర్లను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హరీష్ రావు తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా హరీష్ రావు తండ్రి సత్యనారాయణ దశదిన కర్మ కార్యక్రమం గురువారం ముగిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి హరీష్ ప్రచార పర్వంలోకి వస్తారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోతే సన్నబియ్యం ఆగిపోతాయని సీఎం రేవంత్ చెబుతున్నారని, బియ్యం పంపిణీ పథకంలో ప్రతి కిలోకు కేంద్రం 42 రూపాయలు భరిస్తుంటే రాష్ట ప్రభుత్వం భరించేది 15 మాత్రమేనన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బియ్యం పంపిణీని ఎలా ఆపుతారో తాము చూస్తామని ఆయన సవాల్ విసిరారు. మజ్లిస్ మెప్పు కోసం సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని విమర్శించారు. రేవంత్ పార్టీలన్నీ తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారంటూ ఫైర్ అయ్యారు. చేతకాని వాళ్లు అనేకం మాట్లాడతారని, అలాంటి వాటికి సమాధానం చెప్పి సమయం వృధా చేసుకోవడం తనకు ఇష్టం లేదన్నారు కిషన్ రెడ్డి. వ్యక్తిగత విమర్శలతో కూడిన రేవంత్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోబోమంటూ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు రాహుల్ గాంధీ నో చెప్పడం వల్లే సీబీఐకి అప్పగించి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. మిగతా అంశాలన్నీ పక్కన పెట్టి ఒక్క కాళేశ్వరం విచారణను మాత్రమే ఎందుకు అప్పగించారో సీఎం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొందని, సర్వే ఫలితాలు నమ్మదగినట్టుగా లేవని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ ఇప్పటికే తమకు మద్దతు తెలపగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఆ పార్టీ నాయకులు తమతో కలిసి పనిచేస్తున్నారని వెల్లడించారు. బీఆర్ఎస్ తో తమకు ఎలాంటి రహస్య ఒప్పందాలు లేవని, భవిష్యత్తులోనూ ఆ పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. తాను ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడానన్న ఆరోపణలో నిజం లేదని కిషన్ రెడ్డి చెప్పారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్దికి నోచుకోలేదని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ అభివృద్ది చెందాలంటే బీజేపీని గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు.
జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చావుకు కేటీఆర్ఏ కారణమని, ఇది గోపీనాథ్ తల్లి చెప్పిన మాట అని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే గోపీనాథ్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రేవంత్ కు రోషముంటే 3rd డిగ్రీ ప్రయోగించాలని, అప్పుడు అసలు విషయం బయటపడుతుందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో భాగంగా ఆయన గురువారం రాత్రి బోరబండలో రోడ్ షో నిర్వహించారు. కేసీఆర్ మూర్ఖుడైతే ఆయన కుమారుడు ఇంకా మూర్ఖుడు అంటూ బండి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మళ్లీ సీఎం అవ్వాలని కేటీఆర్ కు లేదని బండి సంజయ్ ఆరోపించారు. ఎప్పుడెప్పుడు గద్దెనెక్కుతానా అని కేటీఆర్ చూస్తున్నారని, ఆయనకు వావి వరుసలు లేవని, ముసలి ముతక అన్న తేడాలు లేవని, సీఎం పదవి చేపట్టేందుకు ఆయన ఏమైనా చేస్తారని ఆరోపించారు. అన్నదమ్ముల గురించి పట్టించుకోవద్దని కవితకు సూచించారు. తల్లిదండ్రులను కుమారులు పట్టించుకోరని కూతుళ్లే చూస్తారన్న ఆయన, అప్పుడప్పుడు తండ్రి దగ్గరికి పోయి బాగోగులు చూసుకుంటూ ఉండాలని కవితకు సూచించారు. కేసీఆర్ పై కొట్లాడి ఆయన్ను ఫామ్ హౌస్ కు పరిమితం చేసింది తామేనన్నారు. తెలంగాణలో ఏనుగులు తినేటోడు పోయి పీనుగులు పీక్కు తినేటోడు వచ్చాడంటూ రేవంత్ రెడ్డిపై పరోక్ష విమర్శలు చేశారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగితే 9,000 కోట్ల మేర అవినీతిపైనే సీబీఐ విచారణ ఎందుకు కోరినట్లు అని ప్రశ్నించారు. 1,00,000 కోట్ల అవినీతిపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా అని రేవంత్ కు సవాల్ చేశారు. జూబ్లీహిల్స్ లో గెలిస్తే తెలంగాణలో చాలా చోట్ల కాషాయ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కేంద్రంలో బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ వల్లే సాధ్యమని, బీజేపీ రాజకీయ లబ్ది కోసం ముస్లింలను విమర్శిస్తుందన్నారు రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఢిల్లీలో బీజేపీపై రాహుల్ గాంధీ పోరాడుతున్నారన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్రూమ్ సముదాయంలో మాజీ కౌన్సిలర్ కొల్లూరు భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి, రాష్ట స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకమని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం సామాజిక న్యాయం, అన్ని కులాలు ఒకటేనని మంత్రి ఉత్తమ్ అన్నారు. కులం, మతం, అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా బతకాలని కాంగ్రెస్ ఆకాంక్షిస్తుందన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే వృధా, కాంగ్రెస్ కు ఓటేస్తే ఢిల్లీలో బీజేపీపై పోరాడతామన్నారు. కొల్లూరు ఫేజ్ 2లోని ప్రతి సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 14,230 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 67,000 మందికి కొత్త రేషన్ కార్డులను ఇచ్చామన్నారు. కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఫేజ్ 2లో వారంలోపే 10 రేషన్ షాపులను మంజూరు చేశామని ఉత్తమ్ చెప్పారు. బకాయి ఉన్న 2,40,00,000 వాటర్ బిల్స్ ను ప్రభుత్వమే భరించేలా ప్రయత్నిస్తామన్నారు. 29 రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నిలిచిందని చెప్పారు. జూబ్లీహిల్స్ లో ఈ నెల 11న జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బీసీ బిడ్డ నవీన్ యాదవ్ కు ఓటేసి గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరారని ఆరోపిస్తూ దాఖలైన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం విచారణ చేపట్టారు. 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలోనే నోటీసులు ఇవ్వగా, దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా 8 మంది స్పీకర్ కార్యాలయానికి తమ వివరణ పంపారు. 4 ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్పై విచారణను స్పీకర్ ఇప్పటికే పూర్తి చేసి తీర్పు రిజర్వ్లో ఉంచారు. మిగతా 4 ఎమ్మెల్యేల్లో తెల్లం వెంకట్రావు, సంజయ్పై విచారించారు. బీఆర్ఎస్ తరపున ఫిర్యాదు చేసిన జగదీష్ రెడ్డి, వివేకానంద స్పీకర్ ఎదుట హాజరై తమ వాదనలు వినిపించారు. సదరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలతో ఉన్న ఫోటోలు, కాంగ్రెస్ కు అనుకూలంగా చేసిన ప్రసంగాల వీడియోలను సమర్పించారు. విచారణకు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, సంజయ్ గైరాజరావుగా, వారి తరపున న్యాయవాదులు జగదీష్ రెడ్డి, వివేకానందను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరకపూడి గాంధీపై విచారణ జరగనుంది. రోడ్డుపై 100 రూపాయలు కనపడితేనే అటూ ఇటూ చూసి జేబులో పెట్టుకునే రోజులివి. కానీ ఓ ఆటో డ్రైవర్ మాత్రం తన ఆటోలో మర్చిపోయిన దాదాపు 14 లక్షల విలువ చేసే 12 తులాల బంగారు నగలను బాధితులకు అప్పగించి నిజాయితీని చాటుకున్నాడు. ఆటో డ్రైవర్ నిజాయితీకి మెచ్చుకుని పోలీసులు సత్కరించారు. ఈ ఘటన అనంతపురం నగరంలో చోటు చేసుకుంది. అనంతపురం నగరంలోని భవానీ నగర్ కు చెందిన చంద్రశేఖర్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. నంద్యాల జిల్లాకు చెందిన దంపతులు లక్ష్మీబాయి, సూర్యనారాయణ అనంతపురంలోని వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే తిరుగు ప్రయాణంలో కళ్యాణ మండపం నుంచి నగరంలోని ఆర్టీసీ బస్టాండ్కు ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ ఆటోలో తమ లగేజ్ తో బయలుదేరారు. బస్టాండ్లో హడావిడితో దిగిన దంపతులు బంగారు నగలు ఉన్న బ్యాగ్ ను ఆటోలోనే మర్చిపోయారు. కొంత దూరం వెళ్లిన అనంతరం గమనించిన ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ వెంటనే బస్టాండ్ కి వెళ్లి బాధిత దంపతుల కోసం బస్టాండ్ అంతా తిరిగినా కనపడలేదు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లోకి ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ వెళ్లి బ్యాగ్ ను అప్పగించారు. బాధితులను పోలీసులు పిలిపించి దాదాపు 14 లక్షల విలువ చేసే 12 తులాల బంగారు నగలు ఉన్న బ్యాగ్ ను అప్పగించారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ ను అర్బన్ డీఎస్పీ శ్రీనివాసరావు సన్మానించి సత్కరించారు.
తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు ప్రయాణికులను బస్సు డ్రైవర్ కండక్టర్లను పరుగులు పెట్టించింది. కొవ్వూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాజమండ్రి నుంచి ఏలూరు వెళ్తుండగా ఓవర్లోడ్ కారణంగా దేవరపల్లి బస్టాండ్ వద్ద మొరాయించింది. బస్సు కెపాసిటీ 60 మంది ప్రయాణికులు కాగా సుమారు బస్సులో 100 మంది పైన ఎక్కారు. బస్సును స్టార్ట్ చేసేందుకు డ్రైవర్ ప్రయత్నించిన సమయంలో ఇంజన్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడం మొదలయ్యాయి. అదే సమయంలో బస్సు ఇంజన్లో నుంచి క్యూలెంట్ ఆయిల్ లీక్ అయి రోడ్డు మీదకి ప్రవహించింది. దీంతో కంగారు పడ్డ డ్రైవర్ బస్సు ఫైర్ అవుతుందని భావించి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఆగమేఘాల మీద బస్సులోంచి కిందకి దిగేశారు. బ్రతుకు జీవడా అంటూ ప్రయాణికులు అందరూ దేవరపల్లి బస్టాండ్లోకి చేరారు. బస్సు ఆగిపోయిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి బస్సు డ్రైవర్ బస్సును దేవరపల్లి బస్టాండ్లో నిలిపివేశారు. నాణ్యత పేరుతో పత్తి కొనుగోలు కేంద్రంలో రిజెక్ట్ చేస్తున్నారని పత్తి రైతులు 44 నెంబర్ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం వరసిద్ది వినాయక కాటన్ మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గురువారం పత్తి రైతులు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని కొనుగోలు కేంద్రానికి పత్తిని తీసుకొచ్చారు. కానీ సీసీఐ అధికారులు పత్తిని చూడకుండానే బాగోలేదు అంటూ రిజెక్ట్ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన పత్తి రైతులు 44 నెంబర్ జాతీయ రహదారిపై కర్నూలు నుండి హైదరాబాద్ వైపు వెళ్లే రహదారిపై అరగంట పాటు ధర్నా చేపట్టారు. దీంతో 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ ఏడాది అధిక వర్షాల వల్ల పత్తి రైతులకు దిగుబడి రాక ఇబ్బందులు పడుతుంటే కొద్దిపాటి పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే అధికారులు వంకలు పెడుతూ రిజెక్ట్ చేస్తున్నారని రైతులు తెలిపారు. అధిక వర్షాల వల్ల పత్తి పంట దెబ్బతిందని అధికారులకు తెలిసినప్పటికీ కావాలని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. పత్తి పంటను కొనుగోలు చేయనప్పుడు కొనుగోలు కేంద్రాలు ఎందుకని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రైతులు తీసుకొచ్చిన పత్తి ఉత్పత్తులను పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. సంఘటనా స్థలానికి అలంపూర్ సీఐ రవిబాబు తన సిబ్బందితో చేరుకుని రైతులకు నచ్చజెప్పి మార్కెటింగ్ శాఖ సీసీఐ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుందామని రైతులకు చెప్పడంతో శాంతించి ధర్నాను విరమించారు. హైవేపై నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయని అందులో ఎమర్జెన్సీ అంబులెన్సులు కూడా వెళ్తుంటాయని రైతులకు తెలిపారు. రాజధాని అమరావతిలోని ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ తనిఖీలు నిర్వహించింది. 4 రోజుల కిందట హాస్టల్లో నాసిరకం ఆహారాన్ని భుజించి 300 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా మారడంతో వారిని మంగళగిరిలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి గోప్యంగా ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. దీంతో విద్యార్థులు బుధవారం నుంచి వర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. ఎస్ఆర్ఎంలో పరిస్థితులు ఉధృతంగా ఉన్నట్లు వార్తలు వెలువడటంతో విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం వర్సిటీకి చేరుకున్నారు. మరోవైపు ఆందోళనకు దిగిన విద్యార్థులను వర్సిటీ బీఆర్ఓ వేణుగోపాల్ పలు రకాలుగా బెదిరిస్తున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గతంలోనూ 2 సార్లు ఎస్ఆర్ఎంలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే విషయం బయటకు పొక్కకుండా విద్యార్థులను యాజమాన్యం అదిలించి బెదిరించి తమ దారికి తెచ్చుకుందనే ఆరోపణలున్నాయి. ఎస్ఆర్ఎంలో ఉద్రిక్త పరిస్థితుల సమాచారాన్ని అందుకున్న ప్రభుత్వం వెంటనే స్పందించింది. వర్సిటీలో అసలు ఏం జరుగుతుందో సవివరంగా నివేదికను ఇవ్వాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాను ఆదేశించింది. దీంతో ఎస్ఆర్ఎంలో ఆందోళనకు దారితీసిన అంశాలపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశిస్తూ తెనాలి సబ్ కలెక్టర్ అంజనా సిన్హా నేతృత్వంలో 6 అధికారులతో అత్యవసరంగా కమిటీని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ గురువారం యుద్ద ప్రాతిపదికన వర్సిటీకి చేరుకుని విచారణ చేపట్టింది. విచారణ కమిటీ ఎస్ఆర్ఎంలో పూర్తి స్థాయి తనిఖీలు చేపట్టింది. మంగళగిరిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న ఇద్దరు విద్యార్థులను కూడా పరామర్శించి వివరాలను సేకరించింది. విచారణ అధికారి అంజనా సిన్హా మాట్లాడుతూ వర్సిటీలో ఫుడ్ పాయిజన్ అయిన మాట వాస్తవమేనని చెప్పారు. సుమారు 300 మందికి పైగా విద్యార్థులు డయేరియా లక్షణాలతో బాధపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఫుడ్ శాంపిల్స్, వాటర్ శాంపిల్స్ ల్యాబ్ కు పంపించామని చెప్పారు. వర్సిటీకి వచ్చే నీటిని ఎలా శుద్ది చేస్తున్నారనే అంశంపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతోనూ విచారణ చేయిస్తున్నామని తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎస్ఆర్ఎం వర్సిటీకి శుక్రవారం నుంచి ఈ నెల 23 వరకు సెలవులు ప్రకటించారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్దరణ మరమ్మతు పనులపై నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ పీఈఎస్ జాయింట్ వెంచర్ కు రాష్ట ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు చేసింది. బ్యారేజీ మరమ్మతు పనులు చేపట్టే విషయమై వారంలోపు అనుకూలంగా స్పందించకపోతే ఈ ప్రొక్యూర్మెంట్ తో పాటు ఇతర వేదికల్లో తదుపరి టెండర్లు వేయకుండా బ్లాక్ లిస్టులో పెడతామని తేల్చి చెప్పింది. టెండర్ ఒప్పందం ప్రకారం బ్యారేజ్ మరమ్మతులు పునరుద్దరణ బాధ్యత నిర్మాణ సంస్థదేనని సర్కార్ పేర్కొంది. దీనికి సిద్దం కాకపోతే నిబంధనల ప్రకారం ఆ సంస్థపై రెవెన్యూ రికవరీ యాక్టును అమలు చేస్తామని స్పష్టం చేసింది. బ్యారేజ్ నిర్మాణ కాంట్రాక్టు కోసం వేసిన టెండర్లో దాఖలు చేసిన ఈఎండీ సహా అన్ని డిపాజిట్లు, పెండింగ్ బిల్లులను జప్తు చేస్తామని హెచ్చరిస్తూ
ఎల్ఎన్టీ జనరల్ మేనేజర్ ఎస్ సురేష్ కుమార్, మేడిగడ్డ బ్యారేజ్ ప్రాజెక్టు మేనేజర్లకు, సూపరింటెండెంట్ కు ఇంజనీరింగ్ రామగుండం ఇరిగేషన్ సర్కిల్ ఎండీ దస్తగిరి ఈ నెల 3న లేఖ రాశారు. బ్యారేజ్ నిర్మాణం పూర్తయిన 2019 నవంబర్, 2020 ఫిబ్రవరి, మే నెలల్లో దాని రక్షణ వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. ఈ విషయమై 5 సార్లు నోటీసులు ఇచ్చినా దెబ్బతిన్న బ్యారేజ్లోని కంపోనెంట్లను నిర్మాణ సంస్థ సరిచేయలేదని దస్తగిరి గుర్తు చేశారు. బ్యారేజీ నిర్మాణం పూర్తయిన 2 ఏళ్లలోపు లోపాలను సరిచేయడంతో పాటు మరమ్మతులు చేపట్టాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థదే అన్నారు. ఉద్దేశపూర్వకంగా మరమ్మతులు చేయకుండా ఒప్పందంలోని నిబంధనలను అతిక్రమించిందన్నారు. పనులేవి పూర్తి చేయకుండా బ్యారేజ్ నిర్మాణం పూర్తయినట్లు, అదనపు పనులు మరమ్మతులు చేయకుండానే చేసినట్లు అక్రమంగా పొందిన సర్టిఫికెట్ను ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన తేల్చి చెప్పారు. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్లే 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ 7వ బ్లాక్ 1.256 మీటర్ల మేర కిందకి కుంగిందని, ఆ మరునాడు 2023 అక్టోబర్ 22 ఉన్నతాధికారులతో సమీక్ష తర్వాత బ్యారేజ్ మరమ్మతులు తామే భరిస్తామని ఎల్ఎన్టీ ప్రతినిధి సురేష్ కుమార్ పత్రికా ప్రకటన చేశారని దస్తగిరి తెలిపారు. బ్యారేజీ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మరమ్మతుల విషయంలో డిజైన్ లోపాలే కారణమని, డిజైన్ ప్రకారమే నిర్మించామని తప్పించుకునేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తుందన్నారు. 2019లో రక్షణ వ్యవస్థలు దెబ్బతిన్న వెంటనే సరిచేసి ఉంటే బ్యారేజ్ వైఫల్యం జరిగేది కాదని, ఉద్దేశపూర్వకంగా ఒప్పందానికి విరుద్దంగా వ్యవహరించడం, నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్లే బ్యారేజ్ కి నష్టం జరిగిందని ఆయన గుర్తు చేశారు. పరకామణి చోరీ కేసులో సిఐడి అధికారుల బృందం తిరుమలలో విచారణ చేపట్టింది. సిఐడి డీజీ రవిశంకర్, లీగల్ అడ్వైజర్ లక్ష్మణరావు, ఎస్పీ గంగాధరంతో కలిసి గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. పోలీసులు, విజిలెన్స్ అధికారులతో మరోసారి కేసు గురించి చర్చించారు. హుండీ కానుకలు లెక్కించే పరకామణి భవనానికి చేరుకుని కానుకల విభజన, లెక్కింపు, నమోదు ప్రక్రియలను పరిశీలించారు. పరకామణిలోకి ఎంట్రీ, ఎగ్జిట్లను చూశారు. భద్రతా తనిఖీలు ఎలా చేస్తున్నారు, ఎవరికైనా మినహాయింపులు ఉంటాయా, ఎంత సమయం పరకామణిలో ఉండొచ్చు వంటి అంశాలపై ఆరా తీశారు. అక్కడున్న సీసీ కెమెరాల పనితీరు, ఆ ఫుటేజ్ను పరిశీలించే పరకామణి కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. అక్కడి నుంచి తిరుమలలోని PSC 4లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరుకున్నారు. అక్కడ వీడియో వాల్ పై వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల లైవ్ ఫుటేజ్ ను చూశారు. అలాగే పరకామణి కేసుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న వీడియో ఫుటేజ్ ను అదనంగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనే కోణంలో విచారించారు. కోర్టు ఆదేశాల మేరకు సిఐడి అధికారులకు ఇప్పటికే విధులు కేటాయించామని డీజీ రవిశంకర్ తెలిపారు. ఇందులో భాగంగానే హుండీ కానుకల లెక్కింపు, పరకామణి భవనంతో పాటు సీసీ కెమెరాల ఫుటేజ్ ఉండే కమాండ్ సెంటర్ ను పరిశీలించారు. తిరుపతి జిల్లా కేబీబీపురం మండలం ఓలూరు రాయల చెరువుకు గండిపడి అపార ఆస్తి నష్టం సంభవించింది. అరగంట ముందు అందిన హెచ్చరికలతో ప్రాణ నష్టం మాత్రం తప్పింది. దూసుకువచ్చిన జల ప్రవాహానికి కలత్తూరు దళితవాడ వాసులు సర్వస్వం కోల్పోయారు. గురువారం ఉదయం గంటన్నర పాటు 10 అడుగుల ఎత్తున కొనసాగిన నీటి ప్రవాహానికి ఇళ్లలోని ధాన్యం సహా వస్తువులు, పశువులు, వాహనాలు కొట్టుకుపోయాయి. 3 ఇళ్లు, సుమారు 90 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. 55 పశువులు మృతి చెందాయి. మరో 800కు పైగా పశువులు ప్రవాహంలో గల్లంతయ్యాయి. ఇళ్లలోనూ, వీధుల్లోనూ బురద, కొట్టుకువచ్చిన ముళ్ల కంపలు, పశువుల కలేబరాలతో ఊరంతా బీభత్సంగా మారింది. 158 ఎకరాల విస్తీర్ణం, 1123 ఎకరాల ఆయకట్టు కలిగిన ఈ చెరువు ఇటీవల మోంతా తుఫాను సమయంలో పూర్తిగా నిండింది. ఆ సమయంలోనే చెరువు కట్ట బలహీనపడింది. నాడు కట్టపై బోగడ పడగా గ్రామస్తులు, అధికారులు పూడ్చివేశారు. గురువారం తెల్లవారుజామున 6:30 సమయంలో చెరువు కట్టపై మళ్లీ బోగడ పడింది. రైతులు గుర్తించి సర్పంచ్ కు దిగువన ఉన్న గ్రామాలకు సమాచారం అందించారు. ఉదయం 7:20 కట్ట తెగిపోయింది. దీంతో అక్కడున్న వారు దిగువన 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న తోలి గ్రామం కలత్తూరు దళితవాడ వాసులను ఫోన్ల ద్వారా అప్రమత్తం చేశారు. సామాన్లు, పశువుల కోసం చూడొద్దని, తక్షణం ప్రాణాలు కాపాడుకోవాలని హెచ్చరించారు. చెరువులో 58 అడుగుల ఎత్తు వరకు నిల్వ ఉన్న 0.008 టీఎంసీల నీరు ఒక్కసారిగా వెలుపలికి ప్రవహించి కలత్తూరు దళితవాడను ముంచెత్తింది. అప్పటికే గ్రామస్తులు కొందరు ఎత్తైన ప్రదేశాలకు పారిపోగా మరికొందరు ఇళ్లపైకి చేరుకున్నారు. ఉదయం 8 నుంచి 9:30 దాకా 10 అడుగుల ఎత్తున ఉధృతంగా సాగిన నీటి ప్రవాహం తర్వాత తగ్గినప్పటికీ మరో అరగంట పాటు కొనసాగింది. ఎన్నికల అక్రమాలను ఎండగట్టేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిర్వహించిన ఓట్ చోర్ గద్దీ చోర్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 5 కోట్ల మంది సంతకాలు చేసి మద్దతు తెలిపారని గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీ కుమ్మక్కై చేస్తున్న ఓటు చోరీ ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు. దేశంలో ఎన్నికల ప్రక్రియపై సాధారణ పౌరుల్లో ఆందోళన నెలకొందన్నారు. ఈ నెల 8న అన్ని రాష్ట్రాల కార్యాలయాల్లో ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమాలతో ఓట్ చోరీ గద్ చోడ్ తొలిదశను ముగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ తర్వాత సంతకాల సేకరణకు సంబంధించిన సమగ్ర వివరాలను ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి పంపాలని
పీసీసీలకు సూచించారు. రెండో దశలో భాగంగా సంతకాల సేకరణ తిరిగి కొనసాగుతుందని, కోట్లాది ప్రజల అభిప్రాయానికి ప్రతిబింబమైన ఆ సంతకాలను రాష్ట్రపతికి అందజేస్తామన్నారు. ఫోటోలతో కూడిన మెషిన్ రీడబుల్ ఓటర్ జాబితాను ప్రచురించాలి. తప్పుడు ఓటర్ల తొలగింపు కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఓటరు జాబితా మార్పుల కోసం స్పష్టమైన కటాఫ్ తేదీని ప్రకటించాలి. ఓటింగ్ ప్రక్రియలో అక్రమాలకు కారణమైన అధికారులతో పాటు ఏజెంట్లపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్లను కేంద్ర ఎన్నికల సంఘం ముందు పెడతామని ఆయన తెలిపారు. న్యూయార్క్ కొత్త మేయర్గా ఎన్నికైన రిపబ్లికన్ పార్టీ నేత జోహ్రాన్ మమ్దానీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడ్డారు. విజయోత్సవంలో జోహ్రాన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. బుధవారం ఫ్లోరిడాలోని మియామిలో జరిగిన అమెరికా బిజినెస్ ఫోరం సదస్సులో ట్రంప్ మాట్లాడారు. ఏడాది క్రితం నవంబర్ 5న ట్రంప్ గెలిచిన రోజు అమెరికన్లు తమ సార్వభౌమతాన్ని తిరిగి నిలుపుకున్నారని, ఇప్పుడు న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో అందులో కొంత పోగొట్టుకున్నారని వ్యాఖ్యానించారు. అమెరికన్లకు ఇప్పుడు కమ్యూనిజమా, కామన్ సెన్సా ఏది కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. మబ్దనియా న్యూయార్క్ లో అతడి పేరు ఏదైతే ఏంటి, మహిళల క్రీడల్లో మగవాళ్లు ఆడటం ఆయనకు అద్భుతంగా అనిపిస్తుందని ఎద్దేవా చేశారు. డెమోక్రాట్లు దేశంలోని పెద్ద నగరంలో కమ్యూనిస్టును తీసుకువచ్చి కూర్చోబెట్టారని విమర్శించారు. డెమోక్రాట్లు అమెరికాను ఏం చేయాలని కోరుకుంటున్నారో తెలుసా అంటూ వ్యాఖ్యానించారు. న్యూయార్క్ ఎన్నికల ఫలితాన్ని చూస్తే తెలుస్తుందని, వాళ్లు అమెరికాను క్యూబా, వెనజువేలాలా మార్చాలని చూస్తున్నారని చెప్పారు. అక్కడేం జరిగిందో మీకు తెలుసని, ఇలా జరగకూడదని తాను భావించినట్లు ట్రంప్ చెప్పారు. న్యూయార్క్ కు ఆర్థిక, సామాజిక విపత్తు తప్పదని, ప్రజలు న్యూయార్క్ ను వదిలేసి ఫ్లోరిడాకు పారిపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి మియామి శరణార్థి క్యాంపులా మారిపోతుందని ట్రంప్ పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంత వరకు అమెరికాలో ఏ రకంగానూ కమ్యూనిజాన్ని అనుమతించబోమని, దానిని ఇక్కడే ఆపుతానన్నారు. కమ్యూనిస్టు పాలనలో తాను ఉండలేనని, న్యూయార్క్ నగరాన్ని వీడుతానని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. అక్రమ బెట్టింగ్ సైట్ కేసుకు సంబంధించి మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్ కు చెందిన 11.14 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. బ్యాట్ సైట్, ఇతర అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ తో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో రైనాకు చెందిన మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు 6.64 కోట్లను, ధవన్ కు చెందిన 4.5 కోట్ల స్థిరాస్తులను ఈడీ సీజ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి రైనా, ధవన్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. అక్రమ బెట్టింగ్ కుంభకోణంలో 1000 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. అన్నీ తెలిసి యాప్లను ప్రమోట్ చేసినందుకు విదేశీ సంస్థతో రైనా, ధవన్ ఒప్పందం కుదుర్చుకున్నారని, ఈ మేరకు ఇద్దరికీ విదేశాల నుంచి అక్రమ పద్దతిలో చెల్లింపులు జరిగాయని ఈడీ పేర్కొంది. ఆయా విదేశీ సంస్థలు భారత్లోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైట్లను నిర్వహిస్తున్నారంటూ పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కేసు ఈడీ చేతుల్లోకి వెళ్లింది. భారత్లోని దాదాపు 6000 మ్యూల్ అకౌంట్ల ద్వారా కార్యకలాపాలను సాగిస్తున్నట్లు దర్యాప్తులో ఈడీ గుర్తించింది. మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా మరో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, రాభిన్, నటుడు సోనూ సూద్, టీఎంసీ మాజీ ఎంపీ విమి చక్రవర్తి, బెంగాల్ నటుడు అంకుశ్ హజ్రాను ఇప్పటికే ఈడీ ప్రశ్నించింది.